డైరెక్టరీ ఇంప్లిమెంటేషన్ చేద్దాం. ఫస్ట్ డైరెక్టరీ అంటే ఏంటిది? డైరెక్టరీ అంటే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్. మనం డైరెక్టరీస్ ఎందుకు యూజ్ చేస్తాం? ఏదైతే కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఉంటాయో వాటిని ఆర్గనైజ్ చేయడానికి మనం డైరెక్టరీస్ యూజ్ చేస్తాం. ఓకేనా? ఇంకోసారి చెప్తున్నా, కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ని డైరెక్టరీ అంటారు. డైరెక్టరీ ఎందుకు వాడతామంటే ఏదైతే మన కలెక్షన్ ఆఫ్ ఫైల్స్ ఉన్నాయో దాన్ని మంచిగా ఆర్గనైజ్ చేయడానికి మనం డైరెక్టరీ వాడతాం. 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి అన్నమాట. ఒక డైరెక్టరీని ఇంప్లిమెంట్ చేయడానికి 2 టైప్స్ ఆఫ్ అప్రోచెస్ ఉంటాయి. ఫస్ట్ వచ్చి లీనియర్ లిస్ట్, సెకండ్ వచ్చి యాష్ టేబుల్. ఓకేనా? 1 by 1 ఇంప్లిమెంటేషన్స్ ఏంటో చూద్దాం డైరెక్టరీని ఇంప్లిమెంట్ చేయడానికి. ఇన్ ఆర్డర్ టు ఇంప్లిమెంట్ ద డైరెక్టరీ. ఫస్ట్ అప్రోచ్ వచ్చేసి లీనియర్ లిస్ట్. లీనియర్ లిస్ట్లో ఏమవుతాయంటే ఒక ఫైల్ నేమ్ అనేది లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ ఉంటాయి. అవి విత్ పాయింటర్స్, ఆ లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ ఉంటాయో వాటికి పాయింటర్స్ ఉంటాయి, దానికి కరస్పాండింగ్ పాయింటర్స్ ఉంటాయి టు ద డాటా బాక్స్. ఇక్కడ చూడండి, లీనియర్ లిస్ట్ ఆఫ్ ఫైల్స్. ఇది ఒక లీనియర్ లిస్ట్లో ఏమంటారంటే లీనియర్ లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ విత్ పాయింటర్స్ టు డాటా బాక్స్. ఇది ఒక ఫైల్ నేమ్ అనుకున్నాం. ఇప్పుడు ఫైల్ నేమ్ మనం అనుకున్నాం, దీనికి ఒక పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ ఎక్కడ పాయింట్ చేస్తుంది? ఒక డాటా బ్లాక్కి పాయింట్ చేస్తుంది. డాటా బ్లాక్ అంటే ఏంటిది? ఇక్కడ ఒక హార్డ్ డిస్క్ ఉన్నాకో హార్డ్ డిస్క్ అనేది సర్వర్ బ్లాక్స్లకు డివైడ్ అవుతుంది. ఆ సర్వర్ బ్లాక్స్లకు డివైడ్ అయ్యి ఆ ఫైల్ ఇన్ఫర్మేషన్ అంటే ఈ బ్లాక్లో స్టోర్ అవుతుంది. ఈ బ్లాక్స్ ఉన్నాయో ఈ బ్లాక్స్ని డాటా బ్లాక్స్ అంటారు. అర్థమైందా? సో లీనియర్ లిస్ట్లో ఏమవుతుంది? ప్రతి ఫైల్ నేమ్ ఒక పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ అనేది డాటా బ్లాక్కి పాయింట్ చేస్తుంది. అర్థమైందా? డాటా బ్లాక్స్ అంటే ఏమో అర్థమైంది కదా. హార్డ్ డిస్క్ సర్వర్ బ్లాక్స్ డివైడ్ అవుతుంది. ఆ డివైడ్ అయిన బ్లాక్స్ని డాటా బ్లాక్స్ అంటారు. ఆ డాటా బ్లాక్స్ లోపలనే మన ఫైల్ ఇన్ఫర్మేషన్ అంతా స్టోర్ అవుతుంది. సో ఆ డాటా బ్లాక్లో స్టోర్ చేయాల్సిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక పాయింటర్ యూజ్ చేసి ఒక ఫైల్ నేమ్కి పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్తో డాటా బ్లాక్లో స్టోర్ చేస్తారు. ఈ లీనియర్ లిస్ట్లో ఇది. సో ఏది లీనియర్ లిస్ట్ ఉందో దీన్ని మెయింటైన్ చేయడానికి లీనియర్ లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ వి మెయింటైన్ లీనియర్ లిస్ట్. సో దీన్ని ఎట్లా అంటున్నాడు? వి మెయింటైన్ లీనియర్ లిస్ట్ ఆఫ్ ఫైల్ నేమ్స్ అండ్ దేర్ ఫైల్ నేమ్స్ పాయింటర్స్ కరస్పాండింగ్ డాటా బాక్స్. చెప్పినా కదా, ఇలా లీనియర్ లిస్ట్. ఇప్పుడు మను, రామ్, అర్జున్ అని లీనియర్ లిస్ట్ ఆఫ్ నేమ్స్ ఉంటాయి, దానికి కరస్పాండింగ్ పాయింటర్స్ ఉంటాయి. ఆ పాయింటర్స్ డాటా బ్లాక్స్కి పాయింట్ చేస్తారు. ఇలా మనం ఉంటుంది. సో ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి ఓఎస్ ఏం చేస్తుంది? ఇప్పుడు సపోజ్ ఆల్రెడీ మనోజ్ అని ఒక పేరు పైన ఒక ఫైల్ ఉన్నాకో నేను మళ్ళీ మనోజ్ అనే పేరు పైన ఒక ఫైల్ క్రియేట్ చేస్తే ఎట్లుంటుంది? ఆ ముందున్న ఫైల్ అనేది ఓవర్ రిటర్న్ అవుతుంది. బేసిక్గా నేను ల్యాప్టాప్లో ఒక ఫైల్ క్రియేట్ చేయి, సేమ్ పేరుతో ఇంకొక ఫైల్ క్రియేట్ చేయి, అప్పుడు ఏమవుతుంది? పాత ఉన్న ఫైల్ నేమో ఈ కొత్త క్రియేట్ చేసిన ఫైల్ నేమ్తోనే ఓవర్ రైడ్ అవుతుంది. సో ఒక ఫైల్ క్రియేట్ చేయడానికి ఆపరేటింగ్ సిస్టమ్ పని ఏంటిది? ఆ ఫైల్ నేమ్ పైన ఆల్రెడీ ఇంకో ఫైల్ ఉందా లేదా అని ఫస్ట్ చెక్ చేసుకుంటుంది. ఆపరేటింగ్ సిస్టమ్ చెక్స్ వెదర్ ఇట్ హ్యాస్ ద సేమ్ ఫైల్ నేమ్ ఇన్ విత్ ఈస్. సో ఎనీ ఫైల్ కంటెంట్ విత్ ద సేమ్ ఫైల్ ఉందా లేదా అని చెక్ చేసుకుంటూ ఉంటుంది. ఎలా? లీనియర్ ఫ్యాషన్లో చెక్ చేస్తుంది. లీనియర్ ఫ్యాషన్ అంటే ఇప్పుడు సపోజ్ నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నానుకో, ఫస్ట్ ఫైల్ చెక్ చేస్తుంది, సెకండ్ ఫైల్, థర్డ్. ఇప్పుడు సపోజ్ మనోజ్ అని ఉన్న ఒక ఫైల్ నేమ్తో నేను ఒక ఫైల్ క్రియేట్ చేసిన. సో ఇప్పుడు ఆపరేటింగ్ సిస్టమ్ ఏం చేస్తుంది అంటే మనోజ్ అనే పేరు పైన ఇంకేదైనా ఫైల్ ఉన్నా, ఇప్పుడు నా దగ్గర 100 ఫైల్స్ ఉన్నాయి కదా, ఆ 100 ఫైల్స్లో మనోజ్ అనే పేరు పైన ఆల్రెడీ ఒక ఫైల్ ఉందా లేదా అని ఎట్లా చెక్ చేస్తుంది? ఫస్ట్ ఫైల్తో చెక్ చేస్తుంది. తర్వాత నెక్స్ట్ ప్రీవియస్ 2 ఫైల్స్తో, తర్వాత ప్రీవియస్ 3 ఫైల్స్, ప్రీవియస్ 4 ఫైల్స్, అట్లా లీన్గా అట్లా 100 ఫైల్స్ సెట్ చేస్తుంది. అప్పుడు 100 లీనియర్ ఒక దాని తర్వాత ఒకటి అట్లా 100 ఫైల్స్ చెక్ చేసిన తర్వాత ఆ మనోజ్ అనే పేరు పైన 100 ఫైల్స్ ఏవి లేకపోతే అప్పుడు 101 ఫైల్ పేరు మనోజ్ అని అప్పుడు క్రియేట్ చేస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది? చాలా టైం అనేది వేస్ట్ అయిపోతుంది. అలా సేమ్ డిలీట్ ఆపరేషన్ చేయాలన్నా కూడా సేమ్ ఇట్లనే ప్రతి ఫైల్ ఇట్లా లీనియర్ ఫ్యాషన్ చెక్ చేయడం వల్ల టైం అనేది చాలా వేస్ట్ అయిపోతుంది. సో అలా అవుతుంది అన్నమాట. కానీ అడ్వాంటేజ్ ఏంటంటే సింపుల్గా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఎందుకంటే ప్రతి లిస్ట్ ఉంటుంది, ఒక లిస్ట్ తీసుకొని ఆ లిస్ట్ అనేది ఒక ఎంట్రీని పాయింట్ చేస్తుంది. ఆ ఎంట్రీ కరస్పాండింగ్ డాటా బ్లాక్కి పాయింట్ చేస్తుంది. దీనివల్ల ఇంప్లిమెంటేషన్ అనేది సింపుల్ అయిపోతుంది మనకి. ఇక డిసడ్వాంటేజ్ వచ్చేసరికి చెప్పినా కదా, ఇక టైం కన్జ్యూమ్ అనేది చాలా ఎక్కువైపోతుంది ఎగ్జిక్యూట్ చేయడానికి. ఇట్ మే బి సర్చింగ్లో మనకు చాలా టైం అనేది వేస్ట్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి యాష్ టేబుల్. ఇది ఇంకొక వే అప్రోచ్ అనమాట డేటా స్ట్రక్చర్స్ని ఇంప్లిమెంట్ చేయడానికి, డేటా స్ట్రక్చర్ని ఇంప్లిమెంట్ చేయడానికి. సో లీనియర్ లిస్ట్లో ఏమిటంటే సేమ్
ఒక ఫైల్ నేమ్ ఉన్నాకో ఆ ఫైల్ నేమ్కి పాయింటర్ ఉంటుంది. ఆ పాయింటర్ ఒక డాటా బ్లాక్ని పాయింట్ చేస్తుంది. కానీ ఇక్కడ ఏంటిది ఇక్కడ ఎట్లా అంటే యాషింగ్ అని వస్తుంది అనమాట. ఈ యాషింగ్ యూజ్ చేస్తుంది సర్చింగ్కి. ఇక్కడ మనం ముందున్న ప్రాబ్లం ఏంటంటే టైం బాగా వేస్ట్ అవుతుంది సర్చింగ్ చేయడం వల్ల. సో ఆ సర్చింగ్ కోసమే ఆ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ఏం చేస్తున్నాం, యాషింగ్ వాడుతున్నాం సర్చింగ్కి. ఇంతకుముందు దాంట్లో మనం ఏం వాడినాం, లీనియర్ సెర్చ్ వాడినాం. లీనియర్ సెర్చ్ అంటే ఒక దాని తర్వాత ఒకటి సెర్చ్ చేసుకుంటూ పోతుంది. ఈ యాషింగ్ అనేది దీని టైం కాంప్లెక్సిటీ వేరే దాంట్లో కంపేర్ చేసుకుంటే చాలా తక్కువ ఉంటుంది. దీని టైం కాంప్లెక్సిటీ వచ్చేసి బిగ్ O of 1 ఉంటుంది కంప్యూటింగ్ టైం. దీనివల్ల యాషింగ్ సర్చింగ్ వాడినాక సింపుల్గా నీకు జెల్ అయిపోతుంది పని. సో ఏమవుతుందంటే ఒక ఫైల్ క్రియేట్ చేసినప్పుడు అప్పుడు దాని అంటే ఒక ఐడెంటిఫైయర్ క్రియేట్ అవుతుంది అనమాట. నువ్వు ఏ ఫైల్ క్రియేట్ చేసినప్పుడు దానికి కరస్పాండింగ్ ఒక ఐడెంటిఫైయర్ క్రియేట్ అవుతుంది. సో అలా అర్థమైంది కదా. ఇప్పుడు యాషింగ్లో ఏమవుతుందంటే యాషింగ్ ఏం చేస్తుంది, ఒక యాష్ వాల్యూని ప్రొడ్యూస్ చేస్తుంది. ఆ వాల్యూ అనేది ఎక్కడ మ్యాప్ చేస్తుంది, ఒక యాష్ వాల్యూ అనేది ప్రొడ్యూస్ చేసింది. ఆ వాల్యూ అనేది మ్యాప్ చేస్తుంది. ఎక్కడికి మ్యాప్ చేస్తుంది, ఇక్కడ ఒక యాష్ టేబుల్ ఉంటుంది. ఇక్కడ నీకు యాష్ టేబుల్ ఉందా, ఈ యాష్ టేబుల్ యొక్క ఎంట్రీని మ్యాప్ చేస్తుంది ఈ యాష్ వాల్యూ. ఓకేనా. యాషింగ్లో ఏమవుతుంది, ఒక యాష్ వాల్యూ అనేది క్రియేట్ అవుతుంది. ఆ యాష్ వాల్యూ ఎక్కడ మ్యాప్ చేస్తుంది, ఒక ఎంట్రీకి మ్యాప్ చేస్తుంది. ఏ ఎంట్రీకి, యాష్ టేబుల్ యొక్క ఎంట్రీకి మ్యాప్ చేస్తుంది. అలా జరుగుతుంది అన్నమాట. సో కానీ ఏమవుతుందంటే కొన్నిసార్లు మోర్ దెన్ 2 యాష్ వాల్యూ, ఈ యాష్ వాల్యూ ఒకటి ఉంది, ఇంకొక యాష్ వాల్యూ ఉంది. ఈ 2 యాష్ వాల్యూ ఒకటే డాటా ఎంట్రీని పాయింట్ చేస్తే ఏమైపోతుంది, కొలిషన్ అక్కడ అవుతుంది. ఈ సిచ్యువేషన్లో కొలిషన్ అంటారు. అర్థమైందా. మోర్ దెన్ 1 యాష్ వాల్యూస్ ఉంటాయి. యాషింగ్లో ఏమవుతుందంటే బేసిక్గా యాష్ వాల్యూస్ క్రియేట్ అవుతాయి. ఆ యాష్ వాల్యూస్ ఒక యాష్ టేబుల్ ఉన్న ఒక ఎంట్రీని మ్యాప్ చేస్తాయి. కానీ ఒక్కొక్కసారి మోర్ దెన్ 2-3 యాష్ వాల్యూస్, ఇది ఒక యాష్ వాల్యూ 1 అనుకున్నాం, ఇది యాష్ వాల్యూ 2 అనుకున్నాం. ఈ 2 యాష్ వాల్యూస్ ఒకటే డాటా ఎంట్రీని పాయింట్ చేస్తుంది. దీనివల్ల ఏమైపోతుంది, కొలిషన్ అక్కడ అవుతుంది. ఈ సిచ్యువేషన్ ఏమైనా చూసినా మోర్ దెన్ 1 యాష్ వాల్యూ పాయింట్స్ టు ఏ సేమ్ ఎంట్రీ ఆఫ్ ఇన్ ద యాష్ టేబుల్. దిస్ సిచ్యువేషన్ ఈజ్ నోన్ యాజ్ కొలిషన్. సో ఇక్కడ కొలిషన్ అయింది. సో ఇప్పుడు ఇట్లా కొలిషన్ వచ్చినప్పుడు దాన్ని హ్యాండిల్ చేయాలి కదా. సో ఆ కొలిషన్ని హ్యాండిల్ చేయడానికి మనం సపరేట్ చైనింగ్ డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి. సపరేట్ చైనింగ్ మెథడ్ వాడుకోవచ్చు. ఇప్పుడు మనం ఎగ్జాంపుల్ తీసుకున్నా, చైనింగ్ తీసుకున్నా, అలా వేరే వేరే మెథడ్స్ ఉంటాయి ఆ కొలిషన్ని హ్యాండిల్ చేయడానికి. ఈ చైనింగ్ ఏమవుతుందంటే సపరేట్ లింక్ లిస్ట్ వాడతాం మనం ఆ కరస్పాండింగ్ ఇంట్రెస్ట్కి. ఇప్పుడు సపోజ్ కొలిషన్ అనేది సెకండ్ బ్లాక్లో అయింది అనుకున్నాము, సో థర్డ్ బ్లాక్లో అయింది అనుకున్నాం. సో అప్పుడు దానికి లింక్ లిస్టే కాబట్టి ఇంకో బ్లాక్లకి సెకండ్ నోడ్ అడ్రస్ అనేది సెకండ్ బ్లాక్లో కొలిషన్ అయింది అబ్బా. సో సెకండ్ బ్లాక్లో ఉన్న నోడ్ అడ్రస్ని ఫస్ట్ బ్లాక్ షిఫ్ట్ చేస్తాం. ఒకవేళ కొలిషన్ థర్డ్ దాంట్లో అయినాకో ఆ థర్డ్ బ్లాక్ యొక్క అడ్రస్ ఏదైతే ఉంటుందో థర్డ్ నోడ్ యొక్క అడ్రస్ని సెకండ్ నోడ్కి షిఫ్ట్ చేస్తాం. ఇలా లింక్ లిస్ట్ వాడి ఆ కొలిషన్ని తీసేయచ్చు, హ్యాండిల్ చేయొచ్చు. దాన్ని సపరేట్ చైనింగ్ అంటారు. సో దీని అడ్వాంటేజ్ వచ్చే యాష్ టేబుల్ యొక్క అడ్వాంటేజ్ మనకి సర్చింగ్ అనేది సింపుల్గా అయిపోతుంది. Hashing allows to perform searching in constant computing time rate of big O of n. Okay.